గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కు పదం మోపుతో ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా వాటిని రూపుమాపాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పంట పొలాలు అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చోడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇచ్చోడు మండలం సల్యాడ గ్రామంలో పంట పొలాల మధ్యలో గంజాయి మొక్కలు పెంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయించగా నలుగురి పంట పొలాల్లో 180 గంజాయి మొక్కలు లభించినట్లుగా తెలిపారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో 18 లక్షల రూపాయల వరకు ఉంటుందని వారు అంచనా వేశారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఏఎస్పీ టీం అక్కడ పోయి అక్కడ 4 ఫీల్డ్స్ మనం చెక్ చేయడం జరిగింది. 4 జున్నా ఫామ్లో ఆ గాంజా పెట్టుకున్నారు. 4 ఫార్మర్స్ వాళ్ళపై కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు చాకటి సోనేరావు, దుర్వా లవకుష్, అరక జంగుబాబు అండ్ దుర్వా అరుణ్. వీళ్ళ 4 వీళ్ళ సొంత ల్యాండ్ 6 పట్టా కూడా అయింది. దానిలో ఇది గాంజా వీళ్ళు పత్తి చేనులో అండ్ జొన్న చేనులో పెట్టుకోవడం జరిగింది. దాదాపు 8 ఫీట్స్ ప్లాంట్స్ ఉన్నాయి. టోటల్ 181 పెద్ద పెద్ద గాంజా ప్లాంట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. దాని విలువ 18 lakhs ఉంది. వీళ్ళంటే రెగ్యులర్గా కన్ఫెషన్లో కూడా రెగ్యులర్ ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇట్లా చేసి బయట వాళ్ళకి అమ్మడం జరిగింది, ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇది వీళ్ళపైన కేసు చేసిన వల్ల వీళ్ళ మనం 6 పట్టా కూడా సీజ్ చేసాం, పాస్బుక్స్ సీజ్ చేసాం. అది కలెక్టర్కి ఇప్పుడు రాస్తాము. దట్ వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఏమేమి రైతులు లేకపోతే ఏమైనా ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఏమేమి ఫీల్డ్కి అగ్రికల్చర్ ఫీల్డ్కి ఏమేమి బెనిఫిట్స్ వస్తుంది అది కలెక్టర్కి కూడా రాస్తాం. సో దట్ ఆ గాంజా ఎవరైనా పండిస్తున్నారు వాళ్ళపైన కూడా కొంచెం భయం ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా ఇది బంద్ చేస్తారు. మీరు గాంజా పండించాలి, ఇది పండకపోతే బయట దొరకడం కష్టమవుతుంది. మన ఏమేంటి అంటే మన ఆదిలాబాద్ జిల్లా లేకపోతే తెలంగాణకి కొంచెం డ్రగ్ ఫ్రీ చేయాలి. మన ఆనరబుల్ సీఎం సార్ కూడా దీనిపైన చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. దట్ గాంజా ఫ్రీ మనం డ్రగ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత